ఒక చక్రవర్తి ఒక మహాత్ముడి తల నరికివేయాలని ఖడ్గం దూశాడు. కానీ తర్వాత ఏమైందో తెలుసా? బాబర్ మరణం తర్వాత అతని కుమారుడు హుమాయూన్ రాజయ్యాడు. కానీ యుద్ధంలో షేర్షా చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో గొప్ప మహాత్ముడు గురు అంగద్ గురించి విని ఆయన ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. కానీ గురు అంగద్ ధ్యానంలో ఉన్నారు. ఎంతసేపు ఎదురు చూసినా ఆయన కళ్ళు తెరవలేదు. దాంతో హుమాయూన్కి కోపం వచ్చింది. అంత కోపం ఖడ్గం తీసి గురువునే చంపాలనుకున్నాడు. అప్పుడే ధ్యానం నుంచి బయటికి వచ్చిన గురు అంగద్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, మీకు చాలా త్వరగా కోపం వస్తుంది. కోపం మనిషి విచక్షణను నాశనం చేస్తుంది. షేర్షా చేతిలో ఓడిపోయిన నువ్వు ఒక సన్యాసిపై బలం చూపించాలనుకోవడం ఎంత అజ్ఞానమో ఆలోచించు. ఆ మాటలు విన్న హుమాయూన్ తన తప్పు తెలుసుకొని తల వంచి క్షమాపణ కోరాడు. అప్పుడు కూడా గురువు కోపడలేదు. అతన్ని ఆశీర్వదిస్తూ కొంతకాలం తర్వాత నీ రాజ్యం నీకు తిరిగి వస్తుంది అన్నారు. ఆశ్చర్యంగా కొంతకాలానికి అది జరిగింది. ఈ కథ చెప్పే పాఠం ఏంటంటే కోపం క్షణాల్లో నాశనం చేస్తుంది. కానీ సహనం జీవితాన్ని మార్చేస్తుంది. అద్భుత రహస్యాలు, మన సంస్కృతి చెప్పిన శాశ్వత సత్యాలు మీ ముందుకు తీసుకువచ్చేది పురాణమిత్ర. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.